గోదావరి బనకచెర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకుని రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సిపిఐ మహాసభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వరద నీరు పేరుతో గోదావరి జలాలను దోపిడీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే ఒక నిర్ణయం తీసుకుని అందులో జరిగిన అక్రమాలపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పైన ప్రభుత్వం తక్షణం ఒక నిర్ణయం చేయాలి. అదేవిధంగా దాన్ని వేసిన కమిటీలు త్వరితగతిన వాళ్ళ జడ్జిమెంట్స్ ఇవ్వాలి. అలాగే బనకచెర్లపై మనం ఆంధ్రప్రదేశ్ మన నీటిని అక్రమంగా అంటే ఎటువంటి హక్కులు లేకుండా వరద నీళ్ల పేరుతో తీసుకెళ్లే ప్రక్రియను ఆపాలి. భవిష్యత్తులో బనకచెర్ల లాంటివి మేము అంగీకరించము అని ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికతో కూడిన వేదిక పైన స్పష్టంగా చేయడానికి అవకాశం ఉన్న వేదిక అది చేసి ఉండాల్సింది.